హాయ్ మాస్టర్స్ నమస్తే అండి. నా పేరు గాయత్రి. పిరమిడ్ పత్రిజీ ఛానల్ యూఎస్ఏ వారందిస్తున్న అద్భుతమైనటువంటి ధ్యాన, జ్ఞాన, విజ్ఞాన కార్యక్రమాలు ఎన్నో మనం ఎంతో అద్భుతంగా చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 12థ్ సిరీస్‌లో మనము అంతర్గత ప్రయాణము ఎంతో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారు అంజనా మేడం. అలాగే సేత్ శ్రీనివాస్ గారు కూడా మరింత చక్కని వారి యొక్క అనుభవంలోని వివరణ ఎంతో చక్కగా ఇచ్చారు. మనకి ఈరోజు డాక్టర్ హరికృష్ణ గారు బెంగుళూరు నుంచి ఉన్నారు. మనం ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన శ్వాస గురువుకి, అలాగే ఈరోజు హరికృష్ణ గారికి, ఇక్కడ ఉన్న అందరు మాస్టర్స్‌కి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలతోటి మనం క్లాస్‌లోకి ఎంటర్ అవుదామండి. మహాసంకల్పం చెప్పవలసిందిగా నిర్మలా మాస్టర్‌ని ఇన్వైట్ చేసుకుందాము. వెల్కమ్ అమ్మ. థ్యాంక్ యూ గాయత్రి. బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మాభివందనాలను సమర్పించుకుంటూ పత్రిజీ శక్తి స్థల్ కోసం మనందరం కూడా ఒక విజువలైజేషన్ చేద్దాం. శక్తి స్థల్ అంటే ఏంటి? హైదరాబాద్కు సమీపంలోని శ్రీశైలం వెళ్లే రహదారి మీద కడ్తాల్ అనే ప్రదేశం ఉంది. కడ్తాల్‌కు 5 కిలోమీటర్ల దూరంలో కైలాసపురి అనే క్షేత్రం ఉంది. కైలాసపురిలో 2009లో మొదలుపెట్టి మనము 2011 కల్లా మహేశ్వర మహా పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని 11/11/11 అంటే 11th నవంబర్ 2011లో మహేశ్వర మహా పిరమిడ్‌ని జాతికి అంకితం చేయడం జరిగింది పత్రిజీ చేతుల మీదుగా. సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ బాడీ వెకేట్ చేయడంతో జూలై 24న సమాధి నిర్మించుకున్నాం. అదే సమాధిని 2023 నుండి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ద్వారా శక్తి స్థల్‌గా నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఎన్నడూ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్‌లో శక్తి స్థల్ నిర్మాణం గురించి ప్రస్తావన వచ్చి దాన్ని మరి వాళ్ళు మనకు సూచించడం జరిగింది అని చెప్పేసి మనకు సేత్ మాలతి మేడం కూడా చెప్పారు. అయితే శక్తి స్థల్‌లో ఈ ఒక అద్భుతమైన ఉద్యానవనం మధ్యలో అందమైన లోటస్ ఉంటుంది. 128 రేకుల లోటస్. లోటస్ మధ్యలో పత్రిజీ సమాధి. సమాధి చుట్టూ కూడా 4 కారిడార్స్ వస్తాయి. మెడిటేషన్ కారిడార్స్. దాంట్లో దాదాపు ఒక 500 మందైనా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమాధిని దర్శించిన వాళ్ళు అక్కడ వెంటనే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సమాధి మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం మీద ధ్యాన ముద్రలో ఉన్నటువంటి పత్రిజీ యొక్క దివ్య మంగళకరమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాం. మనం దూరం నుంచి చూసినట్లయితే లోటస్ మీద పత్రిజీ ఆసీనులైనట్టుగా మనకు గోచరిస్తుంది. ఆ లోటస్ చుట్టూ కూడా మనకు లైటింగ్ ఏర్పాటు చేయడం, వాటర్ బాడీస్ రావడం ఇవన్నీ చాలా ఉంటుంది. ఇదంతా ఈ సముదాయాన్నంతా కలిసి మనము శక్తి స్థల్‌గా పిలుచుకోవడం అనేది జరుగుతుంది. పత్రిజీ మాటల్లో ఈ యొక్క కైలాసపురి క్షేత్రము మరొక షిరిడి, మరొక తిరుపతి అవుతుంది రానున్న రోజుల్లో అనడం జరిగింది. దానికి ప్రధాన కేంద్ర బిందువు శక్తి స్థల్‌గా నిలుస్తుంది మాస్టర్స్. మరి మనము ఆ శక్తి స్థల్ నిర్మాణం యాస్ట్రల్‌గా పూర్తయిపోయింది. మరి ఫిజికల్‌గా దాన్ని మనం భూమి మీద రప్పించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా కూడా మనందరం కూడా మరి దానికోసం ఒక విజువలైజ్ చేద్దాం. ఆ విజువలైజేషన్ నేను చెప్తూ ఉంటాను. మరి నేను ఆపినప్పుడు మీరు కూడా మనసులో అనుకోండి మాస్టర్స్. బ్రహ్మర్షి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం అద్భుతంగా పూర్తయిపోయింది. బ్రహ్మర్షి పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు గాయత్రి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అద్భుతమైన మహాసంకల్పము. ప్రతి నిత్యము, నిరంతరము ఎప్పుడు ధ్యాన స్థితిలో కూర్చున్నా ఎంతో చక్కగా ఈ యొక్క సంకల్పాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ
ఆ యొక్క శక్తి స్థలి యొక్క చిత్రం మనందరికీ తెలిసినదే. మరొకసారి దాన్ని పూర్తిగా చూసుకొని, అప్పుడు ధ్యానంలో కూర్చుందాము. ఆ సంకల్పం తీసుకొని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం మన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుదాము. మనలోని బ్రహ్మ పదార్థము, దైవ పదార్థము తన చైతన్యాన్ని వ్యాప్తి కావించుకొనుటకు మరింత అద్భుతంగా జీవిస్తున్నందుకు మన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుదాము. ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది కదూ! దాన్ని పొందే వరకు సవిరామమైన కృషి ఉంటుంది. అందుకే మనం ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుదాము. అలాగే మన ఆత్మకు అద్భుతమైన ప్రే చేసుకుందాము. ఓ పవిత్రమైన నా ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, కర్మ, కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు. ఓ బ్రహ్మ, ఓ పవిత్రాత్మ, నిన్ను ఎరుకలోనికి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను. ప్రణమిల్లుతున్నాను. ప్రణమిల్లు నీలో నేను, నాలో నీవు ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ నీకు ప్రణామములు. ఎప్పటికీ ఎప్పటికీ నీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనకి మాస్టర్ హరికృష్ణ మాస్టరు సిద్ధంగా ఉన్నారు. వారిని వెల్కమ్ చేసుకుందాము. ఈ అద్భుతమైన అంతర్గత ప్రయాణం. ఈ అంతర్గత ప్రయాణానికి మాస్టర్ని వెల్కమ్ చేసుకుంటున్నాం. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు ఫోన్ ఇలా అడ్డంగా పెట్టుకుంటారా? స్క్రీన్ అంతా వస్తారు. హలో. యస్ సార్. ఫోన్ స్క్రీన్‌ని అడ్డంగా పెట్టుకోండి. అంతా కనిపిస్తారు. యాహ్! ఈ స్క్రీన్ టిల్ట్ చేస్తే రావట్లేదు అందుకనే. ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గాయత్రి మేడం గారు. చెప్పండి సార్. సారీ ఫర్ ద లేట్. మార్నింగ్ అంతా రెడీ చేయాలి. హాస్పిటల్ టైం. నో సారీస్. నో సారీస్ సార్. ఎప్పుడొస్తే అదే కరెక్ట్ టైం. చెప్పండి మేడం. అంతర్గత ప్రయాణం సార్. సార్ అంతర్గత ప్రయాణం ఇన్నర్ జర్నీ మీద మాట్లాడుతున్నాం. 9 రోజుల ప్రోగ్రామ్ ఇది. 3rd డే. సో ఇన్నర్ జర్నీ. చాలా మందికి యాక్చువల్గా మెడిటేషన్ చేయకముందు నేను ఎలా ఉన్నాను, మెడిటేషన్ చేసిన తర్వాత ఎలా ఉన్నానో చెప్తాను. అసలు ఏం జరుగుతుంది మెడిటేషన్ చేస్తే అనేది కొంతసేపు సైంటిఫిక్ గా మాట్లాడదాం. అదే నేను అడుగుదాం అనుకున్నాను సార్. సైంటిఫిక్ గా ముఖ్యంగా మన యొక్క హార్మోన్స్ రిలీజ్ కానీ, ఓకే, ఇవి ఆక్సిటోసిన్ ఇవన్నీ
మనకు మెడిటేషన్‌లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. డోపమైన్. సో, మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందంటే, యాక్చువల్‌గా కొన్ని మనకు తెలియాలి. మన బ్రెయిన్ గురించి మనకు తెలియాలి. సింపుల్‌గా మాట్లాడుకోవాలంటే, సింప్లిఫై చేయాలంటే, మన బ్రెయిన్‌లో 3 లేయర్స్ ఉంటాయి. 3 పార్ట్స్. దీన్ని ద కోర్ అంటే సెంటర్‌లో ఉండే బ్రెయిన్ పార్ట్‌ని రెప్టిలియన్ బ్రెయిన్ అంటారు. రెప్టిలియన్ అంటే పాకే జీవులు. అంటే మనం వీటిని పాములు అనుకోవచ్చు. రెప్టిలియన్స్. దాని పైన ఇంకొక లేయర్ ఉంటుంది. దాని పేరు మమ్మేలియన్ బ్రెయిన్. అంటే మమ్మేలియన్స్ అంటే పాలిచ్చి పెంచే జీవులు. దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది. హ్యూజ్ అమౌంట్‌లో. ఇది మేజర్ పార్ట్‌గా ఉంటుంది. దీని పేరు నియోకార్టెక్స్. నియో అంటే కొత్తగా తయారైంది. సో, నియోకార్టెక్స్ మస్తిష్కము అంటారు. కొత్తగా ఏర్పడిన మస్తిష్కం. తర్వాత దాని కింద లేయరు మమ్మేలియన్ బ్రెయిన్. దాని కింద బ్రెయిన్ వచ్చి రెప్టిలియన్ బ్రెయిన్ అంటారు. సో, అసలు వీటి పనేంటో చూద్దాం. రెప్టిలియన్ బ్రెయిన్ అనేది యాక్చువల్‌గా సరీసృపాలు అంటే పాకే జీవుల్లో ఉండే బ్రెయిన్ సిస్టమ్. ఒక మీరు ఈ పాముల్ని గమనిస్తే స్నేక్స్ మనకి శివుడికి ఈక్వల్‌గా పక్కన పెడతారు. శివుడు మెడలో ధరించుంటాడు. అది ఈక్వల్‌గా థర్డ్ ఐ దగ్గర ఈక్వల్‌గా దాన్ని పడగ విప్పి చూపిస్తారు. ఎందుకు అంటే ఈ రెప్టిలియన్స్ అనేవి న్యూరోనల్ రింగ్ డెవలప్ అయిన తర్వాత రెప్టిలియన్స్‌లో దే ఆర్ అబ్జర్వర్స్. అబ్జర్వర్ స్టేట్‌లో ఉంటుంది. సో, దానికి మనం స్పిరిచువలిజంగా తీసుకున్న దే ఆర్ గ్రూప్ కాన్షియస్ బీయింగ్స్. ఈ యానిమల్ కింగ్‌డమ్ అంతా. దానికి సెపరేట్‌గా ఇండివిడ్యువాలిటీ అనేది ఉండదు. అవి గ్రూప్‌గా బతకడం నేర్చుకున్నాయి. కానీ రెప్టిలియన్స్‌కొచ్చేసరికి ఇవేం చేస్తాయంటే దే ఆర్ అబ్జర్వర్స్. సాక్షిగా చూడడం ఉంటుంది వాటికి. సాక్షిగా చూడడము అంటే ఇప్పుడు సపోజ్ ఒక పామెళ్తుంది. మిమ్మల్ని అది వెళ్తున్నా కానీ అబ్జర్వర్‌గా గమ్ముగా వెళ్తుంది కానీ, మన ఎమోషన్‌ని బట్టే అది రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. మీరు ఒక స్నేక్ హుడ్ కంట్రోల్ చేసే వాళ్ళని చూడండి. వీడు ఏ థాటు లేకుండా దాన్ని కనెక్ట్ అయ్యి అదే పనిగా చూస్తా ఉంటే, అది మనం ఎలా రెస్పాండ్ అవుతుంటామో దానికి అదే అలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. నీ ఎమోషన్ దాని ఎమోషన్‌గా మారుతుంది. ఇఫ్ యూ ఆర్ ఫియర్ ఇట్ విల్ ఆల్సో షో ద ఫియర్. ఇఫ్ యూ ఆర్ లవ్ ఇట్ విల్ ఆల్సో షో ద లవ్. సో, అట్లా రెప్టిలియన్ బ్రెయిన్ ఈస్ ఎ అబ్జర్వర్ బ్రెయిన్. ఇది కోర్ ఆఫ్ యువర్ బ్రెయిన్‌లో ఉంటుంది. దాని పైనుండే బ్రెయిన్ సిస్టమ్‌ని మమ్మేలియన్ అంటారు. ఈ మమ్మేలియన్ బ్రెయిన్ సిస్టమ్ వచ్చి మమ్మేలియన్స్ అంటే ఏంటి? పాలిచ్చి పెంచే జంతువులు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్. వీటికి ఎక్కువ ఏముంటుందంటే కంపాషన్. అంటే ఇప్పుడు మీరు పాలిచ్చి పెంచే జంతువులన్నిటిని చూసుకోండి. అవి పాలిచ్చి తన పిల్లల్ని పోషిస్తాయి. కేర్ చేస్తాయి. ఆ! దాన్ని డెవలప్ చేస్తాయి. ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ బ్రెయిన్, ఈ కంపాషన్, అన్‌కండిషనల్ లవ్ అంతా రెప్టిలియన్ బ ప బ్రెయిన్ పైనుండే మమ్మేలియన్ బ్రెయిన్‌లో ఉంటుంది. తర్వాత ఉండే లేయరు నియోకార్టెక్స్. నియోకార్టెక్స్ అంటే మన మెదడులో మనం ఓపెన్ చేసిన తర్వాత మేజర్ పోర్షన్ ఉండేది ఈ నియోకార్టెక్సే. హ్యూజ్‌గా ఉంటుంది హ్యూమన్స్‌కి. సో, ఈ నియోకార్టెక్స్ పనేంటి అంటే దీంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. విజువల్ ఫీల్డ్ అని బ్యాక్, మోటార్ ఫీల్డ్ అని సెంటర్, థింకింగ్ ప్యాటర్న్ అని చెప్పి ఫ్రంట్. సో, దీంట్లో మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది. ఈ రైట్ బ్రెయిన్ వచ్చి ఇంట్యూటివ్ బ్రెయిన్. ఇది ఎప్పుడు యూనివర్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బ్రెయిన్ పనేంటంటే యూనివర్స్‌లో ఉండే సిగ్నల్స్‌ని రిసీవ్ చేయడం. ఇంట్యూషన్స్. ఈ యూనివర్స్ ఎప్పుడు మనతో ఎలా మాట్లాడుతుంది అంటే ఇంట్యూటివ్‌గా మాట్లాడుతుంది. ఇట్ విల్ గివ్ యూ సిగ్నల్స్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ పనేంటంటే లాజికల్ బ్రెయిన్. లాజికల్ అంటే ఏం చేస్తుంది? ఈ రిసీవ్ చేసుకున్న మీ సిస్టమ్ అంటే మనం సొసైటీలో ఉండే మన ప్రోగ్రామింగ్స్‌ని బట్టి, మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మీ చిన్నప్పటి నుంచి ఏమేమైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ లాజికల్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్‌లో ఉంటాయి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఈస్ ఎ అనలైటికల్ అండ్ లాజికల్ బ్రెయిన్.
రైట్ బ్రెయిన్ ఈజ్ ప్యూర్లీ ఇంట్యూటివ్ బ్రెయిన్ అండ్ రిసీవర్. సో ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇండివిజువల్‌గా ఉన్నాయనుకోండి. మామూలుగా జనరల్‌గా ఈ 2 బ్రెయిన్స్ వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ కయాస్మా అంటారు. ఇలా క్రాసింగ్ ఉంటుంది సెంటర్‌లో. ఆప్టికల్ కయాస్మా. అండ్ ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కలిసి ఒక చిన్న పార్ట్ ఏర్పడుతుంది. దాని పేరు మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ అంటే మధ్యలో ఉండే మెదడు అని. చిన్న మెదడు చిన్నగా ఉంటుందది. సో మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే మామూలుగా చాలా మందికి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఈ ఇండివిడ్యువాలిటీ అనేది ఎక్కువగా ఈ లాజికల్ మైండ్‌తో ఉండే వాళ్ళకుంటుంది. నేను సెల్ఫ్ డెవలప్ అవుతుంది. సో దీన్ని ఎలా చెప్తారంటే జ్యోతిష ప్రకారం కూడా దీని మీదే డిపెండెంట్. ఎవ్రీ 7 ఇయర్స్ ఫస్ట్ పుట్టిన 7 ఇయర్స్‌కి డిపెండెంట్‌గా ఉంటాం మనం. చిన్న పిల్లలు. ఒక అమ్మ దగ్గర, నాన్న దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర డిపెండెంట్‌గా ఉంటారు. 7-14 ఇయర్స్ ఒక రకంగా డెవలప్ ఉంటుంది. 14-21 ఇయర్స్ ఒక రకంగా డెవలప్ ఉంటుంది. 28 ఇయర్స్‌కి ఇంకొక రకంగా డెవలప్ ఉంటుంది. సో ఇట్లా స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అని తెలుసుకున్నాం. సో నియోకార్టెక్స్ ఇండివిడ్యువాలిటీ ఉండే బ్రెయిన్. ఈ నియోకార్టెక్స్‌లోనే రిసీవింగ్ బ్రెయిన్ ఉంది. ఇంట్యూటివ్ బ్రెయిన్ రైట్ సైడ్ ఉండేది. లెఫ్ట్ ఈజ్ అ లాజికల్ అండ్ సెల్ఫ్. నేను అనే అహంకారం ఉండే ఒక పోర్షన్. తర్వాత ఉండేది మమ్మేలియన్ బ్రెయిన్. మమ్మేలియన్ బ్రెయిన్ ఈజ్ అ ప్యూర్ కంపాషన్. ప్రేమ, అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది. బాధ్యత ఉంటుంది అక్కడ. కేరింగ్ ఉంటుంది. గ్రూపింగ్ ఉంటుంది. రెప్టీలియన్ బ్రెయిన్, ద సెంటర్ ఆఫ్ యువర్ కోర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెప్టీలియన్ బ్రెయిన్. ఇట్ ఈస్ ఎ అబ్జర్వర్ స్టేట్. సో ఎవల్యూషన్‌లో మనకి ఇవన్నీ వచ్చిన తర్వాత వి హావ్ బికమ్ పెరిఫెరిక్. అంటే బాహ్యంగా ఉండే లేయర్స్‌తో స్థిరపడిపోయాం. సో మనకి చాలా మటుకు ఈ మమ్మేలియన్ బ్రెయిన్ యాక్టివేట్‌లో ఉండదు. 90% దాకా ఈ రెప్టీలియన్ బ్రెయిన్ యాక్టివేట్‌లో ఉండదు. మెడిటేషన్‌లో ఏం జరుగుతుందంటే ఈ పెరిఫెరీలో ఉండే మనం ఇన్నర్ జర్నీ, ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ వితిన్ అంటాడు. సో జీసస్ చెప్పేది ఏంటో విన్నాం ఒకసారి. జేకబ్ లాడర్ అని ఉంది మన బైబిల్‌లో. జేకబ్ లాడర్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్‌లో 33 స్టెప్స్ అంటాడు. యూ హావ్ టు రైజ్ దట్ 33 స్టెప్స్. ఈ 33 స్టెప్స్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్పైనల్ బోన్స్. ఈ స్పైనల్ బోన్స్ వర్టిబ్రాస్ 33 ఉంటాయి. ఈ 33 వర్టిబ్రాస్‌ని జీసస్ జేకబ్ లాడర్ అంటారు. దానిపైన హోలీ గ్రెయిల్ అనేది ఒకటి ఉంటుంది. హోలీ అంటే పవిత్రమైన, గ్రెయిల్ అంటే మన బ్రెయిన్ మన బ్యాక్ సైడ్ చూసినప్పుడు అది ఒక గ్లాస్ షేప్‌లో కనిపిస్తుంది. కింద ఒక కుజలాగా ఉంటుంది. రెస్టింగ్ పాయింట్. దీన్ని హోలీ గ్రెయిన్ అంటారు. సో ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మన పెరిఫరీగా ఉండే థాట్స్ అంటే మీరు అనేది ఎప్పుడు బాడీ అవేర్‌నెస్‌లో ఉండవు మనం. ఎయిదర్ మైండ్ విల్ గో టు ఫ్యూచర్ ఆర్ మైండ్ విల్ గో టు పాస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇంకొక దాని గురించి ఎవరి గురించో అనలైజ్ చేయడం, సిస్టమ్ గురించి చూడడం. ఒక్కసారి కూడా మనం సెంటరింగ్ కాం. సో మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కళ్ళు మూసి మన కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ వితిన్ అంటాడు. మనలోనే దైవ సామ్రాజ్యం ఉంది అంటాడు. సో మీరు లోపలికి చూసినప్పుడు మీ విజన్ అనేది, గేజ్ అనేది సెంటర్‌లో పడుతుంది ఆటోమేటిక్‌గా. ఈ సెంటర్‌లో పడినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ నియోకార్టెక్స్. నియోకార్టెక్స్ అనేది ఈ ఫోర్‌హెడ్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫోర్‌హెడ్. ఈ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ వచ్చి నియోకార్టెక్స్ కాదది. సో మిడ్ బ్రెయిన్‌కి ఈ నియోకార్టెక్స్‌కి మధ్యలో ఉండే పాయింట్. ఎప్పుడైతే మీ అవేర్‌నెస్ అక్కడ కాన్సంట్రేట్ అవుతుందో సెంటరింగ్ అవుతా ఉంటుంది నిదానంగా. ఈ సెంటరింగ్ అయ్యేటప్పటికి ఒక జ్యోతిలాగా బిందువుగా ఐస్ కూడా గేజ్ అవుతాయి. ఈ గేజ్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే మీ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బ్యాలెన్సింగ్‌కి రావడం మొదలుపెడతాయి. అంటే మామూలు కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కువ లాజికల్‌గానే ఉంటాం.
అనలైటికల్ గానే ఉంటాం. ఇదెందుకు? అదెందుకు? ఇదెందుకు కాకూడదు? అదెందుకు కాకూడదు? ఈ ప్రాసెస్‌లోనే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సెంటరింగ్ అవుతుందో మీ అవేర్‌నెస్‌కి, కాన్సంట్రేషన్‌కి తేడా చెప్తాను. అవేర్‌నెస్ అంటే ఏంటి? కాన్సంట్రేషన్ అంటే ఏంటో తెలియాలి. మైండు పని ఏంటంటే ఔటర్ వరల్డ్‌లో ఉన్నప్పుడు కళ్ళు 2 తెరుచుకొని ఉన్నప్పుడు దాని పని కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అంటే ఒక దాని మీదే మన ఫోకస్ ఉండడం, కామెంట్ చేయడం, జడ్జిమెంట్ చేయడం, లేకపోతే ఏమి చేయకుండా దాన్ని చూస్తూ ఉండడం. కాన్సంట్రేషన్ చేస్తే ఏమవుతుందంటే యువర్ ఎనర్జీ వేర్ యువర్ అటెన్షన్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్. మన ఎనర్జీ లీక్ అవుతూనే ఉంటుంది. సో మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన జడ్జిమెంట్, కామెంట్ తగ్గిపోతా ఉంటుంది. ద మేజర్ పోర్షన్ ఆఫ్ ద మైండ్ విల్ టర్న్స్ టు ద అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే ఏంటంటే మనం చూస్తుంటాం. ఒక రూమ్‌లో ఉన్నాం. మనం అన్ని వస్తువులు కనపడతాయి. కానీ మీరు థాట్ కానీ, జడ్జ్‌మెంట్ కానీ దానికి సంబంధించి ఇవ్వరు. దిస్ ఈస్ కాల్డ్ అవేర్‌నెస్. అన్నీ ఉంటాయి. అన్నీ కనిపిస్తుంటాయి. అన్నీ వినిపిస్తుంటాయి. కానీ దాని గురించి ఒక కామెంట్ కానీ, ఒక జడ్జ్‌మెంట్ కానీ ఉండదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో, ఇలాంటి స్టేట్‌లో మనకి ఎనర్జీ లీక్ అవ్వదు. వి గెయిన్ ఎనర్జీ. సో కాన్సంట్రేషను, అవేర్‌నెస్ 2 మైండ్‌కి సంబంధించినవే. కానీ స్టేట్ ఆఫ్ ద మైండ్ విల్ టర్న్. ఈ మనసు కాన్సంట్రేషన్ నుంచి అవేర్‌నెస్‌కి టర్న్ అవుతుంది మెడిటేషన్‌లో. సో, అలా టర్న్ అవుతూ మన ఇన్నర్ జర్నీలో ఏమవుతుందంటే, ఈ గేజింగ్ అనేది ఫిక్స్ అవుతుంది. మన అవేర్‌నెస్ అనేది సెంటరింగ్ అవుతుంది. డైల్యూట్ అయిపోయిన అవేర్‌నెస్ సెంటరింగ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఫస్ట్ ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ నుంచి, మిడ్ బ్రెయిన్ నుంచి సెంటరింగ్ పాయింట్‌కెళ్తుంది. ఎప్పుడైతే ఈ సెంటరింగ్ పాయింట్‌కెళ్తుందో మనం మాట్లాడుకున్నాం. ఈ నియో కార్టెక్స్ అనేది ఇండివిడ్యువాలిటీకి సంబంధించింది. ఓకే. అండ్ రిసీవర్‌కి సంబంధించింది. ఈ 2 బ్యాలెన్స్ లింగ్‌లోకొస్తాయి. చాలా మందికి ఇన్నర్ చాంటింగ్ అనేది ఉంటుంది. ఇన్నర్ డైలాగ్ అంటారు. అంటే వాడే క్వెషన్ ఏసుకుంటుంటాడు. వాడే సమాధానం చెప్పుకుంటుంటాడు. ఫైట్ చేస్తుంటాడు. లేదు లేదు అని వాడే అంటుంటాడు. అవునవును అని వాడే అంటుంటాడు. వాడి లోపల నుంచి ఒక క్వెషన్ వస్తూ ఉంటుంది. వాడి లోపల నుంచే అపోజిషన్ వస్తుంది. లేకపోతే సపోర్ట్ వస్తుంటుంది. ఫస్ట్ టైమ్ మెడిటేషన్‌లో ఈ ఫైటింగ్ ఆగిపోతుంది. ఈ ఇన్నర్ డైలాగ్ ఆగిపోతుంది. చాలా మందికి దీని వల్లే స్ట్రెస్. మాట్లాడుకుంటూనే ఉంటారు లోపలికి. బయట చూసేదానికి సైలెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంటాడు. లోపల ఒక వార్ నడుస్తుంటుంది. సో, మెడిటేషన్‌లో ఎప్పుడైతే ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కోహెరెన్స్‌లోకొస్తాయి. బ్యాలెన్స్‌లోకొస్తాయి. వచ్చినప్పుడు ఏదైతే ఇంట్యూటివ్ ఫీలింగ్ వచ్చిందో లాజికల్ బ్రెయిన్ అంతగా పనిచేయదు. బ్యాలెన్సింగ్‌లో ఉంటాయి. 50%, 50%. దే విల్ హార్మోనికల్లీ వర్క్. సో, వాడికి ఒక ప్రశాంతమైన స్టేట్ ఉంటుంది. లోపల వార్ అనేది ఆగిపోతుంది. ఓకే. దాని తర్వాత ఇంకా సెంటరింగ్ అయినప్పుడు అదే ఓషో అంటాడు. ద కోర్ ఆఫ్ యువర్ సెంటర్ ఈస్ సైలెన్స్. సో, అట్లా ఈ కోరింగ్‌కొచ్చినప్పుడు మీ అవేర్‌నెస్ ఇట్ విల్ కనెక్ట్స్ టు యువర్ మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్ పనేంటంటే, ఈ మమ్మేలియన్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ 2 ఒకే దగ్గర ఉంటాయి. సైడ్ బై సైడ్. ఈ మిడ్ బ్రెయిన్ పనేంటంటే, ఇట్ ఈస్ హావింగ్ సో మచ్ కెపాసిటీ. ఫాస్ట్ రీడింగ్, ఫోటోగ్రాఫిక్ మెమరీ, క్లైరోయెన్స్, టెలిపతి ఇవన్నీ దీనికి సంబంధించిన లక్షణాలు. అదే టైంలో మన మమ్మేలియన్ బ్రెయిన్ గూడా యాక్టివేషన్‌లోకొస్తుంది. సో, మమ్మేలియన్ బ్రెయిన్ యాక్టివేషన్‌లోకొస్తే ఏమవుతుందంటే, మన అన్‌కండిషనల్ లవ్, కంపాషన్ అనేవి మీకు తెలియకుండానే యాక్టివేట్ అవ్వడం మొదలుపెడతాయి. ఓకే. సో, నియో కార్టెక్స్‌లో మెడిటేషన్ చేయకుండా, సెంటరింగ్ కాకుండా ఉండే వాళ్ళెలా ఉంటారు అంటే, దే ఆర్ మోర్ ఇండివిడ్యువల్స్. నేను, నేను, నేను అంటానే ఉంటారు. ఎప్పుడైతే ఈ సెంటరింగ్ అవుతుందో అవేర్‌నెస్, మమ్మేలియన్ బ్రెయిన్ దాకా రీచ్ అవుతుందో మీ అవేర్‌నెస్, మనకు తెలియకుండానే కంపాషన్ స్టార్ట్ అవుతుంది సొసైటీ మీద. అన్‌కండిషనల్ లవ్ స్టార్ట్ అవుతుంది.
గ్రూపింగ్ స్టార్ట్ అవుతుంది. మనము అనే భావన వస్తుంది. ఆ టైంలోనే మీ మిడ్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. దాని పేరే టెలిపతిక్ కావచ్చు, ఫోటోగ్రాఫిక్ మెమరీ కావచ్చు, క్లైర్వోయన్స్ కావచ్చు, రిమోట్ వ్యూయింగ్ కావచ్చు. ఇవన్నీ సైమల్టేనియస్‌గా డెవలప్ అవుతుంటాయి. అదే టైంలో ఈ మమ్మేలియన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మీ కంపాషన్ డెవలప్ అవుతుంది. అన్‌కండిషనల్ లవ్ డెవలప్ అవుతుంది. మీ సెల్ఫ్ నిదానంగా తగ్గడం మొదలుపెడుతుంది. నేను అనే గర్వం, ఈ నేను అనే గర్వం వల్లే యాంగ్జైటీ. ఈ నేను అనే ఇండివిడ్యువాలిటీ వల్లే నేను సిస్టమ్‌ని తయారు చేసుకుంటుంటాను నాకు ఇండివిడ్యువల్‌గా. మనము అని చెప్పను. ఇది ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, నేను కాలేజ్‌లో చాలా లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే ఇండివిడ్యువాలిటీ ఎక్కువుండేది. ఫైటింగ్స్ ఎక్కువుండేది. టక అని షార్ట్ టెంపర్ వచ్చేస్తది. సో, ఎవడైతే మెడిటేషన్ చేస్తాడో ఈ నియో కార్టెక్స్, ఈ మమ్మేలియన్ బ్రెయిన్ బ్యాలెన్స్‌లోకి రావడం మొదలుపెడతాయి. మీకొక బ్యాలెన్స్ అనేదొస్తుంది. ఎంత కోప్పడాలి? అది నేచురల్‌గా జరుగుతుంది. ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ ఇంకా చేస్తా ఉండంగా సెంటర్ ఆఫ్ యువర్ కోర్ అంటారు బ్రెయిన్‌లో కూడా. దట్ ఈస్ కాల్డ్ రెప్టిలియన్ బ్రెయిన్. ప్యూర్ అవేర్‌నెస్ ఉంటుంది. ఈ రెప్టిలియన్ బ్రెయిన్‌కి ప్యూర్ అవేర్‌నెస్. ఇట్ వోంట్ జడ్జ్‌మెంట్ ఇవ్వదు. కామెంట్ ఇవ్వదు. జస్ట్ అవేర్‌నెస్‌లో ఉంటుంది. చాలా మందికి అవేర్‌నెస్‌కి, కాన్షియస్‌కి కన్‌ఫ్యూజన్ అవుతా ఉంటారు. ఏంటి సార్ ప్యూర్ అవేర్‌నెస్ అంటే? ప్యూర్ యువర్ బీయింగ్ అంటారు. అది అనుభవిస్తే గాని ఎవరు దాన్ని డిస్క్రైబ్ చేయలేరు. ఒరిజినల్ నేను. నేను అంటే అప్పటిదాకా ఒక ఐడెంటిటీ, ఒక ఫేసు, లేకపోతే మీరు చేసే పని, లేకపోతే మీకు సంబంధించిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్, సుపీరియారిటీ కాంప్లెక్సెస్ మాత్రమే నేనులో ఉంటాయి. ఫస్ట్ టైమ్ నేనులో ప్యూర్ బీయింగ్‌నెస్ ఉంటుంది. అంటే ఉండడం మాత్రమే ఉంటుంది. మీరు ఊహించండి ఒక జస్ట్ మైండ్‌తో. మైండ్ కాంట్ ఇమాజిన్ ది స్టేట్. ఎందుకంటే దానికి సంబంధించిన రీజియన్‌లో ఇది లేదు. ఈ ప్యూర్ అవేర్‌నెస్. సో, ఒక జడ్జిమెంట్ ఉండదు. ఒక కామెంట్ ఉండదు. ఒక లిమిట్ ఉండదు. అన్‌లిమిటెడ్ ఎక్స్‌పాన్షన్ అంటారు దీన్ని. బీయింగ్‌నెస్ అంటారు. ఒక బ్లిస్ స్టేట్ అంటారు. సో, ఈ రెప్టిలియన్ స్టేట్ కూడా యాక్టివేట్ అయిన తర్వాత మన నియో కార్టెక్స్, మన మమ్మేలియన్ బ్రెయిన్, మన రెప్టిలియన్ బ్రెయిన్ ఒక సింక్రొనైజ్డ్ హార్మోనీలోకొస్తాయి. వచ్చిన తర్వాత ఎట్ ఏ టైమ్ ఒకే స్టేట్‌లో, ఒకే పరిస్థితుల్లో మీరు అవేర్‌నెస్ ఉంటుంది. ఎలా రెప్టిలియన్స్‌కున్నట్టు అవేర్‌నెస్ ఉంటుంది అబ్జర్వర్‌గా. సేమ్ టైమ్ మమ్మేలియన్ బ్రెయిన్ లాగా కంపాషన్ ఉంటుంది. ఎక్స్‌టసీ ఉంటుంది. ఎందుకంటే మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ మమ్మేలియన్ బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత ఇట్ విల్ రిలీజ్ సమ్ ఎక్స్‌టాటిక్ హార్మోన్స్. కంపాషనేట్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ రిలీజ్ వల్లే మన ఎమోషన్ మారుతూ ఉంటుంది. మీరెప్పుడు అవేర్‌గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌టసీ‌గా గూడా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ లాజికల్ బ్రెయిన్, ఇంట్యూటివ్ బ్రెయిన్ కూడా బ్యాలెన్స్‌లోకొచ్చి ఇన్నర్ చాంటింగ్ ఆగిపోతుంది. ఇన్నర్ డైలాగ్ ఆగిపోతుంది. సో, దీనికొక ఎగ్జాంపుల్ చెప్తా. రామకృష్ణ పరమహంస ఎప్పుడు ఆయన రూమ్‌లో ధ్యానంలో కూర్చోనుంటాడు. కూర్చోనుంటే ఒక గణేష్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ గణేష్ అనే ఆయన తాగుబోతు. పచ్చి తాగుబోతు. బాగా రిచ్ ఫెలో ఆ ఊర్లో. బాగా రోజు ఉదయం తాగడం, మధ్యాహ్నం తాగడం. వర్షం పడినా తాగుతాడు, వర్షం పడకపోయినా తాగుతాడు. ఎండొచ్చినా తాగుతాడు, ఎండ రాకపోయినా తాగుతాడు ఆ టైప్. ఈ తాగి కాకపోతే చాలా మంచి వ్యక్తి. ఎవరొచ్చినా సహాయం అంటే చేస్తానే ఉంటాడు. కాదండు. ఈ గణేష్‌కి అతని ఫ్రెండ్ చెప్తాడు. ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావు. ఈ టెంపుల్స్ అయన్నీ మెయింటైన్ చేస్తా ఉంటాడనమాట ఈ గణేష్. నిన్ను ఒక అతనికి పరిచయం చేస్తాను రా అని చెప్పి తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఈ రామకృష్ణ పరమహంస కళ్ళు పైకి ఓపెన్ ఐస్‌తోనే పైకి అలా ఒక ట్రాన్స్ స్టేట్‌లో కూర్చొని చూస్తా ఉంటాడు. చూస్తా ఉంటే ఈ గణేష్ అతని మొహాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. చేస్తూ ఎవర్రా ఈయన? నాకంటే ఎక్కువ తాగినట్టున్నాడు. కళ్ళు తేలేసుకొని అట్లా చూస్తున్నాడేంట్రా అన్నట్టు.
అప్పుడు రామకృష్ణ పరమహంస రిప్లై ఇస్తాడనమాట. నేనుండే స్టేట్‌లో నువ్వు ఉండాలంటే నీకు 1000 బాటిల్లు తాగినా ఎక్కిరాదు అంటాడు. కానీ నువ్వు అంత తాగినా గాని నీకు అవేర్‌నెస్ ఉండదు. స్పృహ తప్పి పడిపోతావు. సో, నేనుండే కిక్ అనుభవించాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే అంటాడు. సో, అట్లాగా ఇంకొకటి ఓషో గూడా చెప్తాడు. ఈ స్టేట్ ఎలా ఉంటుంది అని. సో, ఫస్ట్ టైమ్ అతను ఒక గార్డెన్‌లోకెళ్ళినప్పుడు ఓషో సడెన్‌గా స్పాంటేనియస్‌గా హి ఎక్స్‌పీరియన్స్‌డ్ థిస్ ప్యూర్ అవేర్‌నెస్. అతను అందుకే అంటాడు ఓషో, సెంటర్ ఆఫ్ యువర్ కోర్ ఈస్ ప్యూర్ అవేర్‌నెస్. ఇట్ ఈస్ అన్‌లిమిటెడ్. ఆ స్థితి ఎలా ఉంటుందంటే మత్తుగా రూమ్‌లో పడిపోయి ఆహ్, ఆ గడప ఉంటుంది కదా! రూమ్ గడప దగ్గర పడిపోయి కూర్చోనుంటాడు ఓషో. వీళ్ళ ఫ్రెండొస్తాడు. ఫ్రెండొచ్చి ఓషోని పట్టుకుంటాడు. పట్టుకోడు. దూరం నుంచి "ఏంట్రా? ఏమన్నా తాగేసావా? తాగి పడిపోయావా? డిప్రెషన్ వచ్చిందా?" అది ఇది అంటే, "లేదురా బాబు! నా చెయ్యి ఒకసారి పట్టుకో. నన్ను తీసుకురా లోపలికి" అని చెప్పి ఊరికే అట్లా చెయ్యి ఇస్తాడు. అతను గూడా ఒక షాక్ లాగా జరిగి ఒక అవేర్‌నెస్ అంటే ఒక ఎనర్జీ లాగా తగిలి, "ఏంట్రా ఇది ఏం జరుగుతుంది?" అంటే, "నాకొక రకమైన కిక్ ఉంది. అట్లా అని నాకు ఏమీ తెలియకుండా ఉన్నట్టేమీ లేదు. అంతా ప్యూర్ అవేర్‌లో ఉన్నాను. సేమ్ టైమ్ ఐ యామ్ ఇన్ దట్ బ్లిస్" అంట. పరమానందం, బ్రహ్మానందం అంటాం. ఈ పరమానంద స్థితిలో కూడా ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ నాకు అవేర్‌నెస్ ఏం పోలేదు. నాకంతా తెలుస్తుంది అంటాడు. సో, ఏం చెప్తున్నాయి ఇవి అంటే, మనం మెడిటేషన్ చేయకముందు మన వి ఆర్ నాట్ యుటిలైజింగ్ అవర్ కెపాసిటీ. మనం మన ఇండివిడ్యువల్ నియో కార్టెక్స్‌తో మాత్రమే ఉంటున్నాం. మన మమ్మేలియన్ బ్రెయిను దానంతటికి అది ఏదో 5%, 10% దాని పని అది చేస్తుంది. మన రెప్టిలియన్ బ్రెయిను అసలు మనం దాంతో లేనే లేము. జస్ట్ ఇట్ ఈస్ అన్‌నోయింగ్‌లీ ఇట్ ఈస్ వర్కింగ్. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో, ఈ రెప్టిలియన్ బ్రెయిను, మమ్మేలియన్ బ్రెయిను, నియో కార్టెక్స్ బ్రెయిను ఒక సింక్‌లోకొస్తాయి. పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్‌లోకొస్తాయి. మీరు యూనివర్స్‌తో ఇవి ఎప్పుడు కనెక్షన్‌లోనే ఉంటాయి. మీరు ట్యూన్ అవ్వడం మొదలుపెడతారు. ఓకే. సో, చాలామంది మెడిటేషన్ చేయకుండా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటారు. నేను మంచోడిని అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నేను మంచోడిని అవ్వడానికి ట్రై చేస్తున్నాను. కానీ నా వల్ల కావట్లేదు. నాకు కోపం చాలా ఉంది. చాలా ఉంది. యాంక్సైటీ చాలా ఉంది. లోపల ఏమేమో వాయిస్‌లొస్తుంటే నేను తట్టుకోలేకున్నాను. దానికి సమాధానం చెప్పలేకున్నాను. ఐ వాంట్ టు చేంజ్ అంటుంటారు. సో, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నార్మల్ పబ్లిక్‌కి మెడిటేషన్‌లో నేచురల్‌గానే మీ బ్యాలెన్సింగ్ స్టేటు, మీ హార్మోనికల్ పర్ఫెక్షన్ స్టేట్ వస్తుందని వీళ్ళకి తెలీదు. సో, నేను చిన్నప్పుడు ఈ మెడిటేషన్ ముందర ఒక 13, 14 కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండేవాడిని. ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్‌లోకొస్తాయో ఆటోమేటిక్ ప్రాసెస్ శాంతి అనేది. ఆటోమేటిక్ ప్రాసెస్ కంపాషన్ డెవలప్ అవ్వడం అనేది. సేమ్ టైమ్ చాలా జరుగుతుంటాయి ప్రాణిక్ బాడీలో. సో, ఇంకొకటేంటంటే యువర్ ప్రాణ యూనివర్స్ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. చాలామంది నెగెటివ్ ఎనర్జీని తీసేయాలి. పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అనేది ఒకటుంది చాలా మంది దగ్గర. నథింగ్. మీరు నెగెటివ్‌ని తీసేయలేరు. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ క్యాన్ ట్రాన్స్‌ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. మీ ఎప్పుడైతే మీ అవేర్‌నెస్ మారుతుందో, ఎప్పుడైతే ఈ బ్రెయిన్ సిస్టమ్ అంతా ఒక సింక్‌లోకొస్తుందో, మీ కోర్‌తో కనెక్ట్ అవుతారో, మీ దృష్టే మీ సృష్టవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మీరు కోపంలో ఉన్నారు. లేకపోతే డిప్రెషన్‌లో ఉన్నారు. యాంక్సైటీలో ఉన్నారు. మీ ప్రాణిక్ బాడీలో ఉండే ఎనర్జీ ఏమవుతుంది? లో వైబ్రేషన్‌తో వైబ్రేట్ అవుతా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ నెగెటివ్. సేమ్ ఎనర్జీ, సేమ్ ప్రాణ ఈస్ వైబ్రేటింగ్ విత్ లో ఫ్రీక్వెన్సీ. అదే మీరు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, లవ్‌తో ఉన్నారు, కంపాషన్‌తో ఉన్నారు. ఇట్ విల్ వైబ్రేట్ విత్ హై ఫ్రీక్వెన్సీ. మీరు నెగెటివ్‌ని తీయాల్సిన పని ఏమీ లేదు మీ బాడీలో. మీ దృష్టి మారితే మీ సృష్టి మారిపోతుంది. సేమ్, సేమ్ ఎక్స్‌ప్రెషన్. అదే మనిషిలో ఉండే నెగెటివ్స్ ఏమి తీయాల్సినక్కర్లేదు. ధ్యానంలో మీరు హార్మోనికల్‌గా వచ్చేస్తారు. కంపాషనేట్ బీయింగ్ అవుతారు. మనం అనే
భావన వస్తుంది, సేవ చేయాలనే కంపాషన్ వస్తుంది, సెల్ఫ్ పోయి అయిపోయి ఐఆమ్ దట్ అయిపోతాం, మనం అనేది వస్తుంది. దాంతో మీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఏమైతే అనుకుంటున్నారో అదే పాజిటివ్గా మారుతుంది. చాలా మంది నాలో ఉండే నెగిటివ్ తీసేయాలి, మీరు ఏం తీసేయక్కర్లేదు. సేమ్ ఎనర్జీ విల్ కన్వర్ట్స్ టు మిరాక్యులస్ ఎనర్జీ. దృష్టిని బట్టి సృష్టి. సో ఈ దృష్టి ఎప్పుడు మారుతుంది? మీరు సెంటరింగ్ అయినప్పుడు. మీరు సెంటరింగ్ ఎప్పుడు అవుతారు? మీరు అంతర్గతమైనప్పుడు. ఓకే, ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయి జస్ట్ మీరు ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ మీద ఫోకస్ అవేర్గా ఉంటే, బీయింగ్ విత్ ద బ్రెత్. సో గాయత్రి మేడం, ఒక 2 minutes వాళ్ళు మాట్లాడనివ్వండి. ఎస్ సార్. అజయ్ మాస్టర్స్ మాట్లాడు. అజయ్ సుకుమార్ వస్తే మేడం. మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు సబ్జెక్ట్ సార్. బట్ టూ డీప్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ బ్రెయిన్ గురించి అంత టెక్నాలజీ ఎక్కువ. అండ్ క్వశ్చన్ వేయండి సార్. మేడం క్వశ్చన్ వేయండి. ఓకే. వాళ్ళ రెస్పాన్స్ కూడా చెప్పనియండి గాయత్రి మేడం. క్వశ్చనే వేయాలని కాదు. అదే బట్ ఇప్పుడు నేనున్నాను, హరికృష్ణ గారు మాట్లాడుతుంటే కళ్ళు మూసుకొని వింటున్నాను నేను. ఎందుకంటే నా లోపలికి ఆస్వాదించుకుంటున్న దాన్ని. సో ఎంత సూదింగ్ ఇది. మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస పెడితేనే కాదు, ఒక సూదింగ్ వర్డ్స్ తో, ఒక ఎనర్జీ ఉన్నటువంటి వాటితోని ఇన్నర్ జర్నీ అనేది అద్భుతంగా జరుగుతుంది అనమాట. నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యా. ఓకే, మాట్లాడండి. సేమ్ మేడం. నేను అలాగే వింటా ఉన్నానే కానీ నేను ఇంకా క్వశ్చన్స్ కానీ రాలేదు బేసిక్గా. దట్ ఈస్ ద స్టేట్. యా, దట్ ఈస్ ద అంటే నెక్స్ట్ ఏంది అనేది, ఏం చెప్తున్నారు అనేది కానీ, అంటే వింటున్నామే కానీ నెక్స్ట్ ఏమని లాజికల్ బ్రెయిన్ పనిచేయలేదు. బేసిక్గా లాజిక్ మైండ్ పనిచేయలేదు. సో ఇండైరెక్ట్గా ఈ మెడిటేషన్ వెనకాల చాలా పెద్ద నడుస్తుంది. చాలా అతంగం. పెద్ద దాన్ని పదంగా. దాన్నే ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. రైట్. సో ఎంత అంటే మనం చేస్తున్నాం, చాలా మంది టైం సరిపోవట్లేదు, టైం లేదు అని అనుకోవడం కానీ కొన్నిసార్లు అపోహే. ఎందుకంటే అలా అనుకోవడం వల్ల అంటే వాళ్ళకి యాక్చువల్గా చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మెడిటేషన్ వల్ల. ఇప్పుడు మీరు చెప్పింది ఎన్ని మిరాక్యులస్ థింకింగ్కి వెళ్ళడం, మిరాక్యులస్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం, సో ఎనర్జీ ప్యాటర్న్స్ కానీ షిఫ్ట్ అవుతాయి. సో ఎట్ ద సేమ్ టైం అంటే చాలా మంది వరకు టైం లేదు, టైం వేస్ట్, సంథింగ్ సంథింగ్ ఆ పాయింట్స్లో ఎక్కువ మంది ఉంటారు, ఎస్పెషల్గా ఎక్కడైనా కానీ చెప్పిన. బట్ యాక్చువల్గా మనం టైం దేనికి ఇస్తున్నాం అంటే ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి మన బ్రెయిన్లో. సో దట్ ఈస్ వేర్ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నాం అన్ని. సో వీఆర్ ఏబుల్ టు రిమెంబర్ అండ్ రీకాల్. ఎస్ మేడం. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ వీటిలలో మెడిటేషన్ చేసేటప్పుడు రైట్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడు అది మనకు లాజికల్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. మెడిటేషన్ లో ఉన్నప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే సిక్స్త్ సెన్స్ కానీ, ఇంట్యూషన్ కానీ, డెసిషన్ కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ రావడం మూలంగా చేసే పనిలో చాలా నిష్ణ. అదే మా భౌతికతలో యోగ కర్మసు కౌశలం అన్నారు. ఇక్కడ అందుకే వస్తాయి. అది హరికృష్ణ గారు ఇంకొకటి. సైట్ తీసుకొచ్చారు. తర్వాత మన మహర్షి అమర. సో ఇంకొకటి, మన రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెత్, ఈ మన రైట్ సైడ్ ఉండే బాడీని లెఫ్ట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉండే బాడీని రైట్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. మనకి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన రైట్ సైడ్ బ్రెయిన్ ఇంజరీ అయితే లెఫ్ట్ సైడ్ అంతా పారాలసిస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ జరిగితే రైట్ సైడ్. ఎందుకు జరుగుతుందంటే దే హ్యావ్ టు కోఆర్డినేట్ రైట్ అండ్ లెఫ్ట్. కోఆర్డినేషన్లో పనిచేయాలి, అందుకే క్రాసింగ్ ఉంటుంది. ఇప్పుడు అవి కోఆర్డినేషన్లో లేవంటే రెండు కళ్ళతో చూసేవి రెండు పిక్చర్స్ వస్తాయి, కానీ మనకు ఒక పిక్చర్ కానీ ఎందుకు కనపడుతుంది అంటే దే విల్ కోఆర్డినేట్. సో దీన్ని స్వరయోగము అని ఒకటి ఉంది. అంటే మీ ఇంట్యూటివ్ బ్రెయిన్ తక్కువ పనిచేసి మీ లాజికల్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది అనుకోండి, దే విల్ బ్రీత్ విత్ ఆపోజిట్.
అంటే మీ రైట్ బ్రెయిన్ పనిచేయాలి అంటే ఇంట్యూషన్ బ్రెయిన్, దే విల్ క్లోజ్ ద రైట్ నోస్, దే విల్ బ్రీత్ విత్ ద లెఫ్ట్ నోస్. దీన్ని స్వరయోగము అంటారు. అంటే దే వాంట్ టు యాక్టివేట్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఇంట్యూషన్ ఎక్కువ రావాలి, ఐ వాంట్ టు కనెక్ట్ విత్ యూనివర్స్ అన్నప్పుడు, సో దే విల్ క్లోజ్ రైట్ నోస్ అండ్ దే విల్ బ్రీత్ విత్ లెఫ్ట్ నోస్. సో దీనికంటే బెటర్ మెడిటేషన్. అసలు ఎస్ మీరేం ఫిజికల్ గా ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఎక్కర్లేదు. ఆటోమేటిక్గా సింక్ లోకి వస్తాయి, హార్మోనిలోకి వస్తాయి. అద్భుతం సార్. అదే పత్రి గారు ధ్యానం చేయడం అనేది టీ తాగినంత సులువు అని చెప్పారు ఆయన. ఎందుకు అంటే సునాయాసంగా సుఖమయ యామం అండ్ శ్వాసను గమనించుకోవడం. బట్ వాళ్ళు చెయ్యాలన్న సంకల్పం మనసులోంచి వస్తే తప్ప ఒకళ్ళ బలవంతంతో వాళ్ళు చేయలేరు మెడిటేషన్. Yeah, అంటే ఇంకొకటి సీక్రెట్ కూడా ఇంకొకటి ఉంది స్వరయోగంలో. సో ఎందుకు చెప్తున్నానంటే హౌ ఋషీస్ యూస్ టు ప్రాక్టీస్, ఈ శిష్యులు వీళ్ళంతా దండం, మంత్రదండం ఉంటుంది కదా, ఈ ఎస్ దండం ఉంటుంది, దాన్ని చేతుల కింద యాక్సిలాలో పెడతారు, ఇట్లా చేయి కింద పెట్టారు. కాదు యాక్సిలాలో పెడతారు. సో ఇఫ్ దే వాంట్ టు యాక్టివ్ దేర్ ఇంట్యూటివ్ బ్రెయిన్, దే విల్ కంప్రెస్ దేర్ లెఫ్ట్ సైడ్. ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ఏ, మనకి స్పైనల్ కార్డ్ లో నర్వస్ ఎలా పాస్ అవుతాయో మేజర్ బంచ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఇక్కడ పాస్ అయ్యి యాక్సిలా దాకా ఉంటాయి, మేజర్ కార్డ్స్. దీన్ని ఎప్పుడైతే మనం కంప్రెస్ చేస్తామో ఇట్ విల్ స్టిమ్యులేట్ యువర్ రైట్ బ్రెయిన్. వావ్. సో దానికోసమే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 hours ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఒక 2 hours ఇక్కడ మారుస్తూ ఉంటారు బ్యాలెన్సింగ్ తీసుకురావడానికి. వండర్ఫుల్. ఇది ఇంకోటండి హరికృష్ణ గారు, ఇప్పుడు మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో ఈ మమ్మెల్ ఇదని చెప్పారే మమ్మేలియన్. కంపాషన్ మరి ఎప్పుడైతే మనం ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేస్తేనే నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా నేనెంత ఇవ్వగలనా అని ఆలోచిస్తాను చాలా మంది చెప్తూ ఉంటారు. సో దాంతో పాటు మనలో ఈ హ్యాపీనెస్ ఏదైతే కలిగించే హార్మోన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది కదా. ఆ 4 హార్మోన్స్ గురించి ఆక్సిటోసిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, మెలటోనిన్, సెరటోనిన్, డోపమైన్. సో యాక్చువల్ గా ఈ హార్మోన్స్ ఎక్కువ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఈ లేడీస్ జన్మనిచ్చినప్పుడు ఆక్సిటోసిన్ అనేది చాలా హైలో రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఇదే కంపాషనేట్ హార్మోన్. సో ఈ ఆక్సిటోసిన్ లెవెల్ పీక్ లో ఉంటుంది డెలివరీ తర్వాత. ఈ డెలివరీ తర్వాత చూడండి, ఏ జంతువైనా చూడండి, ఒక తల్లి అయినా కానీ ఒక చిన్న కోడైనా కానీ ఆ డెలివరీ అయిన చిన్న బేబీస్ దగ్గరికి ఒక సింహం వచ్చినా ఎదుర్కొంటుంది అది. ఎందుకంటే ఆ హార్మోనల్ ఎఫెక్ట్, ఆ హార్మోన్స్ న్యాచురల్ గానే మన బాడీలో రిలీజ్ అవుతాయి మెడిటేషన్లో. సో ఇంకొకటి మెలటోనిన్ అనేది హ్యాపీనెస్ ఇస్తుంది, సేమ్ టైం ఇట్ విల్ టేక్ యూ టు ద రెస్టింగ్ స్టేట్. ఇప్పుడు నిద్రపోయే ముందర డీప్ స్టేట్లో ఎక్కువగా ఉండే హార్మోన్స్ మెలటోనిన్, సెరటోనిన్. ఈ రెండు ఏం చేస్తాయంటే మనల్ని రెస్టింగ్ లోకి తీసుకెళ్తాయి. సో మనం ఎప్పుడైతే రెస్టింగ్ లోకి వెళ్ళిపోతామో మన లాజికల్ బ్రెయిన్ అంతగా పనిచేయదు. ఈ ఆక్సిటోసిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మన కంపాషన్ అనేది హైలోకి వచ్చేస్తుంది. ఓకే, డోపమిన్ అనేది మిమ్మల్ని ఎక్స్టసీలో ఉంచుతుంది, ఒక అవేర్నెస్ లో ఉంచుతుంది, ఇప్పుడు ఒక స్టిల్నెస్ లో. వాళ్ళు ప్లేయర్స్ పాల్గొనే ముందు కొంతమంది డోపమైన్ తీసుకున్నారంటారు కదా. యా ఎక్స్టసీ, యూఫోరియా ఉంటుంది యాక్సిలరేట్ చేయడానికి. దీన్ని ఓషో ఒక భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను చాలా కంపాషనేట్ గా ఉన్నాను, నాలో లవ్ పొంగి పొర్లుతా ఉంది. ఆయన ఎన్లైట్మెంట్ ఒక 10 minutes ఆడియో ఉంది, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. వెన్ హీ అతనికి ఆ ఎన్లైట్మెంట్ అయిన 10 నిమిషాలు అతను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే నాలో లవ్ విపరీతంగా ఉంది. ఒక రాయికి ఒక ఫ్లవర్ ఎంత తేడా ఉందంటే ఇట్ ఈస్ లైఫ్. ఆ ఫ్లవర్ అనేది ప్యూర్ లైఫ్, ఆ రాయి కంటే
కానీ నాలో అదే సేమ్ టైంలో నేను చాలా వీక్‌గా ఉన్నాను. ఎలాంటి బలహీనత అంటే ప్రేమతో సంబంధించిన బలహీనత అంట. అదే టైంలో విశ్వమంతా నేనే అని ధైర్యం ఉందంట అతనికి. సో, ఐయామ్ ఫియర్‌లెస్. అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ వెరీ ఫ్రెజైల్. సేమ్ టైమ్ ఐయామ్ ట్రూ లవ్. మనం చూడండి ఈ లలితా సహస్రనామాలో గూడా చెప్తాం. మహాధైర్యే, మహావీర్యే, మహాలక్ష్మి అని. అంటే ధైర్యం వస్తుంది, ప్రేమ వస్తుంది, వీర్యము వస్తుంది. అదే టైం సేమ్ ప్రేమ గూడా వస్తుంది. మనం ఈ మిక్స్‌డ్ స్టేట్‌ని ఎప్పుడు అనుభవించుండం. చాలామంది ఎయిదర్ ఉంటే ప్రేమగా ఉంటారు, లేకపోతే ప్యూర్ కోపంగా ఉంటారు, లేకపోతే ప్యూర్‌గా ఒక స్టేట్‌లో మాత్రమే ఉంటారు. కానీ మెడిటేషన్‌లో ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ స్టేట్. ప్యూర్ లవ్, అదే ఫియర్‌లెస్ స్టేట్, యూఫోరియా అంటారు. ఇప్పుడు చాలామంది ఈ చిన్న స్టేట్ కోసమే మందు తాగేది. యూఫోరిక్ స్టేట్ కోసం. వాడికి తాగితే గాని ధైర్యం రాదు. తాగితే గాని మత్తు రాదు. మత్తు రాదు, యూఫోరియా రాదు. వాడికి కంప్రెషన్ ఉంటుంది, సప్రెషన్ ఉంటుంది. వాడు మాట్లాడాలనుకుంటే భయమేస్తుంటుంది లాజికల్ బ్రెయిన్. అది లాజికల్‌ని తప్పించడానికి వాడు తాగుతాడు. ఆ తాగినప్పుడు యూఫోరియా ఉంటది. అసలు మెడిటేషన్‌లో నార్మల్‌గానే యూఫోరియా వస్తుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సేమ్ టైమ్ ఓకే. లవ్‌లో గూడా ఉంటాడు. కంపాషనేట్ గూడా ఉంటాడు. సో, ఇట్ ఇంకోటి హాస్ టు ఎక్స్‌పీరియన్స్. హ్మ్. కృష్ణ గారు, మనం హ్మ్. మెడిటేషన్ చేస్తూ ఉంటాం. సడెన్‌గా ఒక ఫోనొచ్చింది. మనం ఫోన్ తీసి మాట్లాడితే అవతల వ్యక్తులు చాలా సార్లు ఏమంటారంటే, నిద్రపోతున్నారా అని అడుగుతారు. అంటే ఒక హ్మ్. మత్తు స్వరం మనలోంచి వస్తది. ఈ యూఫోరియా వల్లనే అనుకుంటున్నాను. అవును. ఓషో అంటాడు కదండీ! చాలా మంది ఋషులు అంతా ధ్యానం జేసేవాళ్ళు. వాళ్ళు ప్రతి మాటకి చాలా గ్యాప్ ఉంటుంది. వాడేమన్నా మందు తాగాడా? వాడి కళ్ళెందుకు అలా ఉంటాయి? ఏదో ఒక డీప్‌నెస్‌లోకి చూస్తున్నట్టు. లేకపోతే స్పిరిచ్యువల్ లేజినెస్ అంటారు చాలామంది దీన్ని. కానీ అవేర్‌గా లేడా? నిద్రలో ఉన్నాడా? అంటే అది అవేర్‌నెస్ ప్యూర్‌గా ఉంటుంది. వాడికేం గమనించకుండా ఏమి ఉండడు. ప్యూర్ అవేర్‌నెస్ ఉంటుంది. సేమ్ టైమ్ ఎక్స్‌టసీ గూడా ఉంటుంది. నేను ఒక స్పిరిచువల్ సైన్స్‌కి సంబంధించిన ఇంకొక క్వెషన్ ఏయనా? ఇప్పుడు ఆ! మనము ఇన్నర్ ఇంజినీరింగ్, మన బ్రెయిన్ పార్ట్స్, మన బాడీలో సెల్ లెవెల్ ఏం జరుగుతుందో మనము చెప్పుకున్నాం ఇప్పుడు. యెస్, అదంతా అనుభవిస్తున్నాం గూడా. కానీ ఇంకొక చిన్న క్వెషన్ అంటే అది మనకు దీంట్లో ఆన్సర్ దొరికితే చెప్పండి. లేకుంటే లీవ్ ఇట్. సిద్ధేశ్వరానంద భారతి గారని జెప్పేసి ఆయన కుర్తాలం పీఠాధిపతి. యాహ్! ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారనమాట. ఒక ఇప్పుడు వీళ్ళు ఉంటారు గదా సార్! బైరాగులు అంటారు. లేకపోతే హ్మ్. 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 ఈ సాధన చేసేవాళ్ళు. ఆయన కర్నూల్‌లో 4 రోడ్ల కూడలిలో ఒక మంట వేసి అక్కడ ఆయన ఆ సాధన చేసుకుంటా ఉంటారు. ఏదో ఆహ్వానిస్తూ. చేస్తుంటే పోలీసోళ్ళొచ్చేసి ఆయన్ని బాగా కోప్పడతారు. పెట్టి మా ఎస్పీ గారికి జెప్తాను. ఇక్కడ మీరు ఇదంతా జేస్తున్నారు అంటే అని వాళ్ళు ఫోను జేయబోతే, ఆ ఫోను లాగి ఈయన పడేస్తాడు. మంటల్లో పడేస్తాడనుకుంటా మరి. అయితే వాళ్ళింకా కోపమైతుంటే, "ఉండు మీ ఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడతా" అని జెప్పి, ఆ నెగడు ఏదైతే ఉంటదో మంట, దాంట్లోంచి ఒక కొరకాసు తీస్తాడు. కొరకాసు అంటారు. ఆయన గూడా కొరకాసనే జెప్పారు. ఏది మండే కట్టె ఇట్లా పట్టుకొని దాంట్లోంచి ఎస్పీతోని మాట్లాడతాడు. హ్మ్. ఎస్పీ అక్కడి నుంచి రెస్పాండ్ అవుతాడు. వాళ్ళందరూ ఇంక క్షమించమని అడుగుతారనమాట. ఆయన దైవిక శక్తి చూసి. అంటే ఇది జరిగింది. యాక్చువల్‌గా జరిగింది అని చెప్పారు సిద్ధేశ్వరానంద భారతి గారు. అది హ్మ్. ఆ! అంటే ఎలా జరుగుతుంది ఇలా? నేచర్‌లో పంచభూతాలను మనము ఏ రకంగా కమ్యూనికేషన్‌కు తేవడానికి అవకాశం ఉంది. యాక్చువల్‌గా ఈ సిద్ధులు అనేవి ఈ ప్రకృతి దేవతలకి సంబంధించినవి. హ్మ్. ఒక్కొక్క నేను నా జర్నీలో నేను చూసినంత వరకు ఈ దశమహావిద్యలు గానివ్వండి, ఈ జట యక్షిణీలు గానియండి, కర్ణ యక్షిణీలు కానివ్వండి, యక్షిణీ విద్యలు, దశమహావిద్యలు ఇలాంటి రకరకాల విద్యలున్నాయి. వీటిల్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే
ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ ఇండియాలో ఇప్పటి వరకు ద గ్రేటెస్ట్ సిద్ధ యోగి ఈజ్ నిఖిలేశ్వరానంద అని ఒక ఆయన ఉన్నాడు. సో ఒక విద్య అనేది ఏంటి అంటే కూటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. కూటి కోసం కోటి విద్యలు. పూర్వకాలంలో ఒక సిద్ధి ఒక హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవాలంటే వాళ్ళకి నీళ్లు, ఆహారం ఏమీ ఉండవు. వాళ్ళు ఎక్కడో ఒక గుహలోకి వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలి. ఈ దశమహా విద్యల్లో కనీసం 2 విద్యలు గాని లేకపోతే మనకి ఒక కేవ్ అనేది అలాట్‌మెంట్ చేయరు హిమాలయాల్లో. సో ఇది నేను ఒక ఋషితో మాట్లాడినప్పుడు సంభాషణ ఆయన చెప్పింది. ఎందుకు చేయరు అంటే సో ఆత్మజ్ఞానం ఇంపార్టెంట్. వీళ్ళకి కూడా ఏం కావాలి ఫైనల్‌గా నేను భగవంతుడిని అని తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో కొన్ని మన పురాణాల నుంచి మంత్రం, యంత్రం, తంత్రం ఉన్నాయి. ఒక్కొక్క దేవత ఉంది. ఒక్కొక్క అధిదేవత ఉంది. ఈ సిద్ధి పొందినప్పుడు ఏంటంటే వాళ్ళకి కావలసిన ఫుడ్డు, నీళ్ళు కనీసం వాళ్ళు సృష్టి చేసుకోగలిగినప్పుడు దే విల్ అలాట్ యూ ఏ కేవ్. చాలా మంది నేను ఇది చెప్పకూడదు యాక్చువల్‌గా పబ్లిక్‌గా. చాలా మంది ఈ సిద్ధులు చూసి దైవత్వం పొందారు వాళ్ళు అనుకుంటుంటారు. కాదు. సిద్ధి ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు దశమహావిద్యలు ఉన్నాయి. దీంట్లో త్రిపుర విద్య ఉంది, బగలాముఖి ఉంది, ఓకే, ధూమావతి ఉంది, తార ఉంది. ఇట్లా ఈ దశమహావిద్యల్లో 3 విద్యలు నేర్చుకోగలిగితే యూ కెన్ గో త్రూ ఫిజికల్లీ టు ద సిద్ధాశ్రమం. కానీ మీకు ఆత్మజ్ఞానం వస్తుందా? నేను ఒక అతన్ని చూశాను, కర్ణయక్షిణి విద్య. అతను ఏం చెప్తాడు అంటే కర్ణ అంటే చెవిలో ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. నేను రూమ్‌లో కూర్చో ఉంటే ఇప్పుడు నన్ను ఒకడు డోర్ తీసి ఒక 5,000 అడుగుతాడు, చూస్తా ఉండు అన్నాడు. ఫస్ట్ రోజు కలిసినప్పుడు మేము చాలా మెడిటేషన్ గురించి మాట్లాడుతా ఉన్నాం. హి వాంట్ టు గెట్ ఎన్‌లైట్‌మెంట్. కానీ అతనికి గురువు "ఒరేయ్! నువ్వు బతకాలంటే ఏదో ఒక విద్య నేర్చుకోవాలి. నీకు ఈ యక్షిణి విద్య నేర్పిస్తాను" అని చెప్పి కర్ణయక్షిణి నేర్పించాడు. యక్షిణిలో మళ్ళీ 24 రకాల యక్షిణి విద్యలున్నాయి. అతనికి కర్ణయక్షిణి నేర్పించాడు. సో నేర్పిస్తే అతనికి ముందే చెప్తుంది ఎవడొస్తాడు, ఏం అడుగుతాడు, ఏంటి అని. వాడు డోర్ తీసి కరెక్ట్‌గా "సార్ మా ఆవిడకి బాలేదు. మీరు ఒక 5,000 ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తే చేయండి. నేను తీసుకొనెళ్ళి రేపిస్తాను" అని. నేను షాక్ అయిపోయాను. వీడు వచ్చి డోర్ తీసి 5,000 అడుగుతాడని ఈయనెలా చెప్పాడు అది ఇది అని. నాకు ఫస్ట్ తెలీదు అతను యక్షిణి విద్య అని. నేను మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నాను. తర్వాత అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇతను నవ్వాడు చూసి. నవ్వి దీని పేరు కర్ణయక్షిణి అంటారు. ఇట్లా రకరకాల యక్షిణీలున్నాయి. సో నన్ను చూసి అలాంటి వ్యక్తుల్ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇతను సిద్ధి పొందాడు, ఏదో అతీంద్రియ శక్తులున్నాయి అని. మన పూర్వకాలంలో ఈ విద్యల ద్వారా పనులు చేపించుకునేవాళ్ళు మునులు. ఫుడ్ క్రియేట్ చేపిచ్చేవాళ్ళు. ఇది ఇమ్మంటే అది తెచ్చిచ్చేది. అలా కొన్ని సిద్ధ విద్యలు ఎందుకుండేవి అంటే మన ఫిజికల్ ఇప్పుడు అదేదో ఉంది చూడండి స్టోరీ. ఒక పడవ ఒకడు నీళ్ళ మీద నడవడానికి 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక ఋషి అప్పుడే ఊర్లోకొచ్చి ఒక మామూలు వ్యక్తి రూ. 5 ఇచ్చి పడవ దాటేస్తాడు. ఒరేయ్! నువ్వు 12 ఏళ్ళు లాస్ చేసుకున్నావా? ఈ రూ. 5 ఇస్తే వాడు దాటిచ్చేస్తాడు గదా! అన్నట్టు. సో ఇన్ని సిద్ధ విద్యలు ఎందుకు అంటే వాళ్ళ కూటి కోసం. సో అల్టిమేట్‌గా ఈ సృష్టిలో దేవతలుండొచ్చు, యక్షిణులుండొచ్చు, కిన్నెరులుండొచ్చు, కింపురుషులుండొచ్చు. వాళ్ళని మనం ఆవాహన చేసుకోండొచ్చు. మనం సిద్ధి పొందుండొచ్చు వాళ్ళ ద్వారా. ఫైనల్‌గా ఏం చేస్తాం? అయన్నీ వదిలేసి పోవాలి. ఇంకొకటి సో మన కోసం వాళ్ళు పని చేస్తా ఉంటారు. అంతే. అతనేం చెప్పాడంటే, మరి ఇవన్నీ నేర్చుకొని ఏం చేస్తారంటే, ఏమి చేసేది లేదు. కూటి కోసం కోటి విద్యలనేసాడు అంతే. మరి వీటి ద్వారా ఆత్మజ్ఞానం వస్తుందంటే, ఆత్మజ్ఞానం వీటి ద్వారా రాదు అని చెప్పాడు. మనకి సిద్ధులు గావాలా? ఆత్మజ్ఞానం గావాలా? మనం ఈ జనాలంతా ఏం చేస్తారంటే, 2 మహిమలు చూస్తారు. కానీ వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మనకు తెలీదు. సో సిద్ధ విద్యలు ఉన్నాయి. దశమహావిద్యలు గూడా ఉన్నాయి. అన్నిటికంటే గొప్పవి దశమహావిద్యలే. వాటిలో మళ్ళీ యక్షిణి విద్యలున్నాయి. వాటిలో మళ్ళీ తాంత్రిక్ చిన్న చిన్న మ్యాజిక్ చేసే వాటిలాగా గూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే బతకడం కోసమే. సో మనకెందుకు అవన్నీ? మనకి బ్రతకడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, పడుకోవడానికి హ్యాపీగా ధ్యానం చేయడానికి టైం ఉంది. యెస్. వండర్‌ఫుల్ ఎక్స్‌ప్లనేషన్.
Wonderful explanation. My dear friends, it's open to all. మేడం దీప్తి ఎవరైనా యాహ్! ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. యాహ్! హరి గారు ఇందాక హార్మోనల్స్ అని చెప్పారు కదా! వుమెన్ డెలివరీ అయినప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందని. దానికేమన్నా పర్టిక్యులర్ టైమ్ ఉంటుందా? ఎన్ని డేస్ యాక్టివ్‌గా ఉండాలి అని? ఎందుకంటే కొంతమంది వుమెన్ మిల్క్ అంటే అవును. కొంతమంది వుమెన్ డెలివరీ అయ్యాక కొన్ని మంత్స్‌కి హ్మ్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లోకెళ్తారు. అవును. అప్పుడేమి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? అంటే డామినేట్ చేస్తున్నట్టే కదా! ఇప్పుడు ఆక్సిటోసిన్. అవును. హౌ? హ్మ్. ఆక్సిటోసిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అని 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ ప్రొలాక్టిన్ మిల్కింగ్ కోసం ఉంటుంది. ఆక్సిటోసిన్ అనేది మన బేబీ కేరింగ్. చూడండి చాలా మందికి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎంత పవర్‌ఫుల్ అంటే మన ఆ బాబుకి గాని, చిన్న బేబీకి కానీ ఆకలేస్తుందని మీకు ముందే తెలిసిపోతుంది. సో, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఇంట్యూషన్. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఆక్సిటోసిన్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎందుకొస్తుందంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. దే డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ పెయిన్స్. మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ చేస్తాం లేడీస్‌ని. కొందరు డాక్టర్లు అమ్మ నీకు బీపీ వచ్చింది, ఎక్లాంప్సియా వచ్చింది. నీకు లేకపోతే బేబీ ఇట్లా ఉంది. ఆ మార్కర్ టెస్ట్ చెయ్యి, ఈ మార్కర్ టెస్ట్ చెయ్యి. దే స్టార్ట్ ఇన్‌పుట్ యూ ఫియర్. డెలివరీ అంటే ఇంకొక రెండో జన్మే నీకు బతకచ్చు, చావచ్చు. ఇంత కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవొస్తే ప్రెగ్నెన్సీ టైమ్‌లో గెస్టేషనల్ డయాబెటిక్ అంటారు. గెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటారు. ఎక్లాంప్సియా అంటారు. ఫిట్స్ వస్తాయి కొందరికి. ఇయన్నీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, హార్మోన్ హ్యాబిట్స్ వల్ల చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో. ఇవన్నీ ఇన్‌పుట్ ఇస్తారు మనకి. ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సబ్‌కాన్షియస్‌గా ఏం థింక్ చేస్తుంటారంటే, ప్రెజెంట్ బేబీని క్యారీ చేసే దాని బదులు డెలివరీ టైమ్‌లో పెయిన్స్‌ని ఈ టైమ్‌లోనే ఫియర్‌గా క్రియేట్ చేసి పెడతా ఉంటారు. ఓకే. అమ్మ వాళ్ళ పాస్ట్ వాళ్ళు చూసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఆ డెలివరీ టైమ్‌లో ఏదైనా జరుగుంటుంది వాళ్ళకి. ఆ బేబీ చనిపోయాడు, మా మదర్ చనిపోయింది, లేకపోతే మదర్ బతికింది, బేబీ ఇవన్నీ ఇన్‌పుట్స్ వచ్చి అదొక డిప్రెషన్‌లోకి తీసుకెళ్తుంది. సో, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు థాట్‌లెస్ స్టేట్‌లోకెళ్ళి మెడిటేషన్‌లో చేస్తే ఆటోమేటిక్‌గా చాలా మిరాకిల్స్ కూడా చూసాను నేను. కర్నూల్‌లో ఒక గైనకాలజిస్ట్ ఉంది. ఆమె పేరు మర్చిపోయా నేను. ఆ మెడిటేషన్ టైమ్ అంతా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మెడిటేషన్ చేపిస్తుంది తను. వావ్! గ్రేట్. సో, ఇ ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు, జరగదు అని కూడా చాలా వేలు చేసిందామె. కర్నూలులో డాక్టర్ ఇందిరా గారు కూడా ఎంతమందితోనో ఆమె గైనకాలజిస్ట్. ఇప్పుడు హైదరాబాద్‌లో హెచ్ఓడి అన్నమాట. గైనిక్ డిపార్ట్‌మెంట్‌లో మల్లారెడ్డి అవును. కాలేజ్‌లో. ఆవిడ మొత్తం మెడిటేషన్ చేస్తారు. అవును. సో, డోంట్ ఇన్‌పుట్ స్ట్రెస్. యద్భావం తద్భవతి. మీరు సైలెన్స్‌లో ఉంటే జరగాల్సింది జరిగిపోతుంది. యాహ్! ఇంకో డౌట్ అండి. నా ఫ్రెండ్‌కి జరిగింది ఎక్స్‌పీరియన్స్. అంటే నాకు డౌట్. అంటే తనకి కొన్ని క్రానికల్ డిసీజెస్ ఉన్నాయి. సో, నేను అడిగాను. నేను తనకి చెప్పాను మెడిటేషన్ చెయ్యి అని. సో, తన స్టోరీ నాకు చెప్పిందండి. ఏంటి అంటే మా ఫాదర్ చేసేవారు. యాక్చువల్‌గా మా గ్రాండ్ ఫాదర్‌కి చాలా మెడిటేషన్ చేసేవారు. తనకి కొన్ని పవర్స్ కూడా ఉండేటియంట. సో, అంటే సమ్ అంటే తను హెరిడిటికల్‌గా ఇద్దాము అంటే అది ఎవరు రెడీగా లేరు. మా ఫాదర్, మా అన్నయ్య. సో, ఆ మంత్రం కూడా ఉంటుందంట కదండీ! అంటే నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి అడుగుతున్నా. వేరే వాళ్ళు పాస్ చేసేసారంట మా గ్రాండ్ ఫాదరు. మా తర్వాత మా ఫాదర్ కూడా మెడిటేషన్ చేశారు. తనకి ఇన్నర్ వాయిస్ కూడా వచ్చేది. నాన్ వెజ్ బంద్ చేశారు. బట్ కొన్ని మంత్స్ తర్వాత విలేజ్‌కెళ్ళినప్పుడు నాన్ వెజ్ తిన్నాక ఇన్నర్ వాయిస్ స్టాప్ అయిపోయింది. సో, ఈయన కూడా మెడిటేషన్ స్టాప్ చేశారు అని అన్నది. సో, నాకు డౌటొచ్చింది. అంటే ఇన్నర్ వాయిస్ ఎందుకు ఆగిపోయిందంటే తను నాన్ వెజ్ తినడం వలనా? లేకపోతే నెగెటివ్ థాట్ వల్ల తనలా థింక్ చేయడం వల్ల? అసలు ఇంకొకటి చెప్తానేనండి. దే ఆర్ నాట్ డూయింగ్ మెడిటేషన్. ఓకే. ఏమనుకోవద్దు. సో, మెడిటేషన్ వేరే, సిద్ధ విద్యలు వేరే.
సిద్ధ విద్యల్లో సైలెన్స్‌లోకి రావాలి. ధ్యానం గూడా ఇంపార్టెంట్ ఈ సిద్ధ విద్యలో. ఒక మంత్రం అనేది ఒక శక్తి రూపిణి. ఒక మంత్రం ఉచ్చారణ చేస్తా ఉంటే దానికొక రూపం వస్తుంది. దాంతో మనం జీపీఆర్ఎస్ లాగా రిపీటెడ్‌గా పలుకుతా ఉంటే మన ఫ్రీక్వెన్సీ దాని ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యి మనతో ఉంటుందన్నమాట యాస్ట్రల్‌గా. సో, ఈ మంత్ర శాస్త్రానికి సంబంధించింది ఒక మంత్ర సిద్ధి పొందిన వ్యక్తే ఇంకొక వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేయగలడు. ఓకే. దానికొక రూల్ ఉంది సిద్ధ విద్యల్లో. అవి సిద్ధ విద్యలు. అది సిద్ధి గూడా అనుకోవద్దు. మంత్ర విద్యలు అనుకోండి. ఈ మంత్ర విద్యలు ఎప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇవన్నీ ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వవు. ఇవన్నీ కోటి కోసం కూటి విద్యలు, కోటి కోసం కూటి విద్యలు అంతే. సో, పూర్వకాలంలో ఉండేవి. మన మంత్రశాస్త్రం ఉండేది, తంత్రశాస్త్రం ఉండేది, యంత్రశాస్త్రము ఉంది. ఇప్పటికీ ఉన్నాయి. సో, ఇవన్నీ మన ఫిజికల్ బెనిఫిట్స్ కోసం. లైఫ్ ఈజీ అవ్వడం కోసం. సో, హిమాలయ యోగులతో నా అనుభవం అని చెప్పి ఒక పెద్ద ఇది ఉందన్నమాట. ఒక ఫేస్‌బుక్ పెద్ద ఛానలే ఉంది వాళ్ళకి. దాంట్లో ఒకాయన ఎక్స్‌ప్లోర్ చేస్తా పోతా ఉంటాడు. ఒకాయన గుహలో కూర్చో ఉంటాడు. తపస్సు చేస్తూ. ఆయన దగ్గరికెళ్తే సాయంత్రం అయిపోతుంటుంది. గుహలు చీకటి పడిపోతుంది. మంచొచ్చేస్తుంది. ఎట్లా పోవాలో అర్థం గాదు. వీడికి ఆకలేస్తా ఉంటుంది. నాయనా నువ్వేం బాధపడకు అని చెప్పి ఆయన దగ్గర ఒక జోలుంటుంది. జోలులో చేయి పెట్టంగానే ఒక చపాతీ వస్తుంది. వేడి వేడిగా ఉంటుంది. తినేస్తాడు. ఇదేంటి వేడి చపాతీ జోలులో నుంచి ఎట్లొచ్చింది? ఉదయం నుంచి ఈయనతోనే ఉన్నాను గదా! అంటే సో, ఈ సిద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాతే చాలా వరకు మన ఇండియాలో ఈ సిస్టమ్ ఉండేది. ఒక సిద్ధ విద్య, 2 సిద్ధ విద్యలు నీలా రేపా చూసుకోండి. వాళ్ళ గురువు సీక్రెట్‌గా కొన్ని మంత్రాలు రాసిచ్చి పంపిస్తాడు. ఇది ప్రాక్టీస్ చెయ్యి నీకు కష్టం వచ్చినప్పుడు అని. ఇవన్నీ సిద్ధ మంత్రాలు, సిద్ధ యోగులు. ఇవన్నీ కూటి కోసం. మీ ఫిజికల్ వరల్డ్ ఈజీగా ఉండడం కోసం. వాటి మాయలో పడొద్దు. మనకు కావాల్సింది అల్టిమేట్‌గా వాళ్ళైనా సరే ఆత్మజ్ఞానం కోసమే పాటుపడేది. సిద్ధ విద్యలు 2 మహిమలు వచ్చిన తర్వాత నేను ఆత్మజ్ఞానిని అని ఎవడు ప్రకటించడు. హిమాలయ యోగులు. సో, అందుకని మనకి ఈజీ కదా! జాబ్ చేస్తున్నాం, ఇల్లుంది, తింటున్నాం కదా! ఇంకెందుకు మీకు? సో, అది ధ్యానం సార్ కాదు. మనం నెక్స్ట్ ఆ! అది ట్రాన్స్‌ఫర్ చేయగలిగింది. అవి వాళ్ళకి చెందిన కొన్ని ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఒకడేదో నేర్చుకో ఉంటాడు. నేను చెప్పినట్టు కర్ణయక్షిని, జటాయక్షిని ఇట్లా చాలా యక్షిని విద్యలు గూడా ఉన్నాయి. మా తాత చెప్పేవాడు. ఒకడంట ఒక పంట పొలం చేపిచ్చేవాడంట దయ్యాలతో. ఆయనకు అట్లా అర్థమైంది. దయ్యాలతో కాదు యక్షిని విద్య అది. వర్క్స్ చేపిస్తారు ఇంట్లో. అవి విన్నాం మేము. కాకపోతే నేనెప్పుడు లైవ్‌లో చూడలేదు గానీ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే అవన్నీ దేనికి ఆత్మజ్ఞానాన్ని జస్ట్ ఒక విద్య అది అంతే. యెస్. సార్ ఈరోజు సార్ ఇంకా విజయ్ గారు మాట్లాడతారంటను. ఒకసారి. ఓకే. ఆ? విజయ మాట్లాడతారట. హ్యాండ్ రైజ్ వల్లీదేవి గారు హ్యాండ్ రైజ్. వల్లీదేవి గారు మేడం. వల్లీదేవి గారి తర్వాత విజయ్ గారు మాట్లాడారు. నేను కాదు సార్. వీడియో తీసేస్తున్నాను. ఐ విల్ టాక్. కాదు నిర్మలా మేడం, చెప్పండి. ఈ డిస్కషన్ తో ఇంకోసారి సిద్ధ విద్యలో వస్తున్నా వద్దా? ఎగ్జాక్ట్లీ మనకు అసలైంది ఆత్మజ్ఞానం. అందుకే పత్రి గారు అనేవారు కదా, అనవసరంగా ఇట్లాంటివి పర్లేదు. కావాల్సింది సిద్ధులను దాటిన స్థితి అని. మాట్లాడండి వల్లీదేవి గారు. వల్లీదేవి వల్లీదేవి గారు గారు మాట్లాడండి మేడం. అడగండి సాధు చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. నేను నమస్తే. మెడిటేషన్ చేయటం 2010 నుంచి చేస్తున్నాను సార్. అప్పటి నుంచి నాకెందుకో ఇక్కడ నుదిటి దగ్గర బాగా గుంజేస్తది సార్. అదంతా టైట్ అయిపోయి లోపల పొట్ట వరకు వెళ్ళిపోతది సార్. అది ఏంటంటే అప్పుడు సీనియర్ మాస్టర్స్ అడిగితే ఇది అక్కడ యాక్టివేషన్ అవుతుందమ్మా అని చెప్పేవారు. అదేంటో నాకు తెలీదు. సరే అలా ఇప్పటికి కూడా ఇంక అంతే సార్. ఇప్పుడు మీ మాటలు వింటున్నా, బుక్ చదువుతున్నా, ఏదన్నాను నాకు అలాగే మొహం అంతా ఇదంతా పళ్ళ దగ్గర నుంచి అంతా టైట్ అయిపోతుంది సార్. లోపల కూడా పొట్టలో నుంచి కూడా ఏదో టైట్ అయిపోయినట్టు ఉంటుంది సార్. ఈ విషయాలు ఏది విన్నా ఏం చేసినాను అది మిమ్మల్ని అడుగుదామని ఎందుకు అడగాలనిపించింది సార్. మధ్యలో మర్చిపోయినా అలా వస్తుంది పోతుందిలే అనుకుంటా ఉన్నాను సార్. కానీ ఇప్పుడు కూడా అంతే సార్. నేను మెడిటేషన్ కూర్చున్నానంటే సార్ మెడిటేషన్‌లో వెంటనే ఇదంతా టైట్ అయిపోతుంది సార్.
నుదుటి దగ్గర అదంతా టైట్ అయిపోతది. మళ్ళీ ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలని భావన వచ్చినప్పుడు కూడా, నేను మామూలుగా ఎవరితోనైనా మాట్లాడుతున్నా కూడా నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతాయి సార్. అలా టైట్ వచ్చేసి. అది ఏంటిది సార్? నాకది అర్థం కాలేదు సార్ అది. మామూలుగా మన ఫోకస్ డిఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. అదే. ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి సెంటరింగ్ అవుతా ఉంటుందన్నమాట. ఒక పాయింట్ వస్తా ఉంటుంది. ఆ! ఓకే. దానివల్ల ఆ! ఇది పుల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. తొడ అవును. దగ్గర పుల్లింగ్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే మీ బ్రెయిన్ అనేది సెంటరింగ్ అవుతా ఉంది. మీ బ్రెయిన్‌లో అవును. మీ కాన్షియస్ అనేది సెంటరింగ్ అవుతా ఉంది. నేనిది ఇలా ఇంకొకటి వస్తుంటే ఆ! ఆ! చెప్పండి సార్. హ్మ్. చెప్పండి. ఆ! ఇలా వస్తుంటే నేను డాక్టర్ దగ్గరికెళ్ళాను సార్ మధ్యలో. నాకు అదే నరాల డాక్టర్ ఉంటారు కదా! అదేంటి నాకు ఫస్ట్ అర్థం కాలేదు సార్. చాలా టైట్ అయిపోయాయి సార్. పళ్ళ దగ్గర నుంచి అంత మొహం ఒక మూట కట్టేస్తాం సార్. అలా అయిపోయేదనమాట. ఏంటో అర్థం కాక డాక్టర్ దగ్గరికెళ్తే, "అమ్మా నువ్వు ఏం చేస్తావమ్మా?" అంటే, "నేను మెడిటేషన్ చేస్తానండి" అని చెప్పానండి. చెప్తే మెడిసిన్స్ ఇచ్చారు అన్నీ అయిపోయినాయి. తర్వాత హ్మ్. మళ్ళీ ఆ మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఎళ్ళాను. "ఏమ్మా ఏమన్నా చేంజ్ వచ్చిందా?" అన్నా. నాకసలు ఏమీ అవును. రాలేదండి చేంజ్ అన్నాను. అంటే, "అమ్మ నువ్వు మెడిటేషన్ తగ్గించేసుకో అమ్మా, మెడిటేషన్ మానేసేయమ్మా" అన్నాడు. బాబోయ్! ఇంక ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదనుకుని, నా మెడిటేషన్ నాకేం హాని చేయలేదు. నాకింకా చాలా హ్యాపీగా ఉన్నాను నేను అని మానేశాను డాక్టర్ గారండి. ఆ! సో, అందుకే ఇది మిమ్మల్ని మెడిటేషన్‌లో వచ్చే ఎక్స్‌పీరియన్స్‌లని మామూలు డాక్టర్ దగ్గరికెళ్తే అర్థమే కావు వాళ్ళకి. అదే. మొన్న నాకు కార్ యాక్సిడెంట్ అయింది డాక్టర్ గారు. అప్పుడు కూడా ఆ డాక్టర్ హ్మ్. గారి దగ్గరికెళ్ళాను మేడం. కాలుకి ఇదైపోయింది. అప్పుడంటే, "అమ్మ నువ్వు మెడిటేషన్ తగ్గించుకున్నావమ్మా?" అని అడుగుతున్నారు. అలాగే "ఏం తగ్గించుకోలేదు సార్" అని చెప్పాను. అదింకా ఇంక నాకిప్పుడేం అనిపించదు సార్. ఇంక అలా వస్తుంటే చాలా నాకు బానే ఉంటది సార్ అది. చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది మనసు.